ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్‌షిప్స్ బ్రేకప్ అయిపోవడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? ఎఫర్ట్స్. ఎందుకంటే ఒక అమ్మాయి మనకి సొంతం అవ్వడం కోసం మనం 100% ఎఫర్ట్స్ ఇస్తాం. కుదిరితే 200% కూడా ఇస్తాం. కానీ ఇంకోటేంటంటే ఆ అమ్మాయి మనదయినప్పుడు ఈ 200%కి తను ఇంప్రెస్ అయ్యి మనతో రిలేషన్‌కొచ్చినప్పుడు తను మనదయిపోద్ది కదా! అప్పుడు తినెక్కడికెళ్ళిపోద్దిలే నా పిల్లే కదా! అనుకోని మనం మొదట ఇచ్చిన ఎఫర్ట్స్ అనేది మనం తర్వాత ఇవ్వం. కానీ అక్కడేమవుతదంటే మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నాం, అవాయిడ్ చేస్తున్నాం. లేదా మనకి తను మనదయిపోయింది కదా! అనేసి మనం కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నాం. లేదా తనంత దిగజారి మరి తను అడుగుతుందనుకో నెగెటివ్‌గా బోలెడు డిస్కషన్స్ వస్తాయి. బోలెడు డిబేట్స్ వస్తాయి. గొడవలకి దారితీస్తది. అందుకనే దీనికి బెటర్ సొల్యూషన్ నేనేమిస్తున్నానంటే స్టార్టింగ్ నుంచి ఒక 100% గాని, 50% గాని మీరెంత ఇస్తున్నారో రిలేషన్‌షిప్‌లోకెళ్ళిన తర్వాత కూడా మీరంతే ఇవ్వండి. ఎందుకంటే దాని తర్వాత అది ఒక పర్సెంట్ తగ్గినా తన మీద మీకు ప్రేమ తగ్గిపోయిందని ఆళ్ళనుకుంటారు. ఇది వాళ్ళ థాట్ ప్రాసెస్ యొక్క ఇది అని కాదు. ఎందుకంటే వాళ్ళు మీ 200% ఎఫర్ట్స్ చూసే మీతో రిలేషన్‌కొచ్చారు. తన మీదైపోయింది కదా! అనేసుకొని మీరు తర్వాత తగ్గిచ్చేస్తే లాస్ట్‌కి ఎఫెక్ట్ అయ్యేది మీరే. అందుకనే మనం ఎందుకు అంత ఎఫెక్ట్ అవ్వాలి? అదేదో ముందే మనం క్లియర్‌గా నేనింతే ఇవ్వగలను. దీన్ని మించి నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేను, ఎక్కువ టైం పెట్టలేను అన్నట్టుగా ఉంటే మనల్ని మనం ట్రాన్స్‌పరెంట్‌గా ఉందాం. మన లిమిట్స్‌ని మనం పుష్ చేసుకొని మనం 200 ఖర్చు పెడితే మనం 2000 పెట్టి దానికి తనకి ఇంప్రెస్ చేస్తే తనకి తెలీదు. మన దగ్గర నిజంగా 2000 ఉందనే అనుకుంటది. వన్ ఫైన్ డే తనేమన్నా అడిగితే నా దగ్గర లేవు అని అన్నామనుకోచ్చి ఏంటి నువ్వు అని అనేస్తది. అది మనం తట్టుకోలేం. ఇలా చాలా సిట్యుయేషన్స్‌లో ఏదో ఒక స్ దాంట్లో మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. అందుకని మీరు తర్వాత టైంలో ఇలాంటివి ఫేస్ చేయకూడదని ఇప్పుడే చెప్తున్నా. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్.